టోటల్‌గా గ్రాఫిక్స్ సినిమా ఏమో అనిపిస్తుంది నాకు ఇది చూస్తూ ఉంటే. అసలు మన 'చిరంజీవి' గారు ఎలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. అదేంటంటే 'విశ్వంబర' సినిమా నుంచైతే ఈరోజు కొన్ని గ్లిప్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నాకది పిచ్చెక్కిపోతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న కాన్సెప్ట్ తోటే చిన్నగా తీశారు గానీ చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ 'విశ్వంబర' సినిమా గురించి స్టోరీ ముందే రివీల్ చేసేసారు మన 'చిరంజీవి' గారు. ఏంటంటే ఇది చిన్న పిల్లలకు నచ్చే ఫిలిం కార్టూన్స్‌లో ఉంటుంది. టోటల్‌గా గ్రాఫిక్స్ చాలా డిలే ఈ సినిమా ఎందుకు డిలే అవుతుందంటే, ఖచ్చితంగా మొత్తం టోటల్‌గా గ్రాఫిక్స్ మీదే సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తూ ఉంటుంది కాబట్టి, ఆ గ్రాఫిక్స్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా చాలా అద్భుతంగా తీస్తున్నాం. కాబట్టి ఈ సినిమా మార్చ్‌లో వస్తుంది అని అంటున్నారు. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ మధ్యలో వస్తుంది. సో, అప్పటిదాకా వెయిట్ చేయండి అంటున్నారు. సో, అదే ఈరోజు ఇవ్వే క్రియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, మన 'విశ్వంబర' సినిమా నుంచి కొన్ని గ్లిప్స్ రిలీజ్ అయ్యాయి. ఆ గ్లిప్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే, ఖచ్చితంగా ఈ సినిమా కూడా టైమ్ ట్రావెలింగ్ చేస్తుందా? ఒకవేళ రాజకౌముడిలాగా అట్లా కథ చెప్తూ ఉంటే, ఆ రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చాడు అంటే ఎవరంటే 'చిరంజీవి' గారు వచ్చారు అని అంటున్నారు కదా! సో, ఆ మెయిన్ గ్లిప్స్‌లో ఏముందంటే, ఖచ్చితంగా టైమ్ ట్రావెలింగ్ ఉంటుందేమో 'విశ్వంబర' సినిమాలో. ఇంకా చెప్పాలంటే మైథాలజీ కొంచెం కలిపి మిక్స్ చేస్తారేమో అనిపించింది నాకైతే. సో, అక్కడక్కడ బీజీఎం అయితే కొంచెం తగ్గింది కానీ, చాలా కొంచెం ఫ్లూయెంట్‌గా అనిపించింది. కాన్సెప్ట్ మాత్రం అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుందనిపిస్తుంది. ఎందుకంటే, కాన్సెప్ట్ అనేది కంటెంట్‌ను పట్టుకొని ఉంటుంది. ఖచ్చితంగా ఈ 'విశ్వంబర' సినిమాలో టోటల్‌గా నాకు అనిపించిందేంటంటే, గ్రాఫిక్స్ సెకండ్ హాఫ్ ఉంటుందంటే, మాక్సిమం ఈ సినిమా టోటల్‌గా ఒక మైథాలజీ సినిమాలాగా ఉంటుందనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, టోటల్‌గా ఒక దేవుడిని రిఫరెన్స్ చేస్తూ, లేకుంటే ఒక శంకరుడిని రిఫరెన్స్ చేస్తూ ఈ సినిమా తీస్తారేమో అనిపిస్తుంది. సో, సినిమా వచ్చిన తర్వాతనే మాట్లాడుకోవాలి ఎంతైనా. గ్లిప్స్ చూస్తే ఎవరికీ అర్థం కాదు. ఎంత సినిమా స్టోరీ చెప్పినా కూడా అది నిజం కాకపోవచ్చు. కాబట్టి మీకు ఆ గ్లిప్స్ చూసిన తర్వాత మీకెలా అనిపించింది? ఇంకా నా రివ్యూ చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్ మామ.